అందరికీ వందనాలండి. శుభములు అందరికీ. ఈ విధంగా మీతో మాట్లాడాలని నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను. వినేవాళ్ళందరితో, గ్రహించే వాళ్ళతో మాట్లాడాలని, ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాలని, పరలోకానికి సిద్ధంగా ఉండే వాళ్ళతో మాట్లాడాలని. ఎక్కడికి? పరలోకాలు. ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఇది నిమిషాలు గంటల్లో కాదు కదా, క్షణాల్లో విడిచిపెట్టాల్సి వస్తుంది ఈ యొక్క శరీరాన్ని. ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. చాలామందికి ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామని కూడా తెలియదు. అంటే ఒక మనిషిగా, స్త్రీగాను పురుషుడుగాను ఈ భూమి మీద పుట్టాము అంటే ఏమంటారు? పుట్టుట గిట్టుట అంటారు. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు అంటారు. మరి ఎప్పుడు గిట్టేది? పుట్టటమేమో తెలుస్తుంది. గర్భంలో పడినది మొదలుకొని 9 నెలలకు ఇన్ని రోజులకు బయటకు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మళ్ళీ పుట్టిన తర్వాత ఎప్పుడు చనిపోతాడు, ఎప్పుడు చనిపోతుంది అనే విషయం మాత్రము తెలియదు. కానీ కొంతమంది అంటూ ఉంటారు, మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఏమనంటే, నా యొక్క కాలగతులు, నా దినములన్నీ నీ వద్ద లెక్కించబడి ఉన్నవి అని అంటాడు ఒక భక్తుడు. నేను ఎంతకాలం బ్రతకాలో, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలో అనేది రాయబడి ఉన్నవి అంటాడు. అది నిజమే. ఎందుకంటే ముదిమి వచ్చు వరకు అంటాడు. కళ్ళు చూచేంత వరకు, చెవులు వినేంత వరకు, మాట్లాడేంత వరకు, గ్రహించేంత వరకు ఈ భూమి మీద మనిషి బ్రతకాలని దేవుడు పెట్టాడు. కానీ ఇది అన్నీ అయిపోయిన తర్వాత మనం ఒక రోజు నిద్రించాల్సింది ఉంది. అంటే దాన్ని చనిపోవడం అనేది దాన్ని నిద్రించడం అంటారు. ఇక్కడ కన్ను మూసామని నిద్రించామంటే అక్కడ కన్ను తెరుస్తామని వివరంగా మనకు చెప్పబడి ఉంది. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వివరంగా తెలియపరిచారు. ఈ భూమి మీద బ్రతికేటటువంటి వారికి, నీకు, నాకు, వినబోయే ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియపరిచారు. ఏమిటంటే, ఇది మనకు శాశ్వతము కాదు, శాశ్వతమైన నిత్య జీవం మన కొరకు ఉంది. ఆ శాశ్వతంగా ఉండటానికే ఆదామును మట్టి ముద్దతో తయారు చేసి, బొమ్మను తయారు చేసి, అతని నాసికారార్థంలో జీవవాయువు నూదాడు. ఆయన పోలికగా, ఆయన స్వరూపంగా జీవించాలని. కానీ ఈ వ్యక్తి దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను కలిగి ఉన్నాడే కానీ, దేవుని జీవం కలిగి ఉన్నాడే కానీ ఆయన చెప్పినట్టు జీవించడం లేదు. మరి ఎప్పుడు చనిపోతాననే సంగతి తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. పుట్టారు. పుట్టిన తర్వాత కూడా ఒక 2-3 సంవత్సరాల్లోనే కొంతమందికి వచ్చేస్తుంది, నాది మాది అని. ఇక 10 సంవత్సరాలకి ఇంక పూర్తిగా వచ్చేస్తుంది. కొంతమందికి రాదనుకోండి, 30 సంవత్సరాలు వచ్చినా కూడా. ఈ 2-3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు, చనిపోతాను అనేటటువంటిది తెలుస్తుంది, నిర్ధారణ అవుతుంది. కానీ చనిపోయి ఎక్కడికి వెళ్తాడు అనేది తెలియదు. ఎక్కడి నుండి వచ్చామో, ఎవరు మనల్ని పంపించారో జీవాన్ని భూమి మీదకి, ఆ వ్యక్తి అక్కడికే వెళ్తున్నాడు. ఈ క్షణాల్లో ప్రపంచంలో నిమిషానికి, క్షణానికి 4-5 పుడుతున్నారనేది విన్నాం. ఇంకా ఇప్పుడు ఎక్కువే కావచ్చు, 5-6 క్షణానికి. మరి క్షణంలో చనిపోయేవాళ్ళు 2-3 అనుకున్నారు. 2-3 కావచ్చు, 4 కావచ్చు, కానీ తక్కువే. పుట్టకే ఎక్కువ. ఎందుకంటే పెరుగుతూ ఉంది, జనాభా పెరుగుతుంది కానీ తరగటం లేదు. పోనీ సమానంగా లేదు, పెరుగుతుంది కాబట్టి చనిపోవటం తక్కువ, పుట్టడం ఎక్కువ. ఈ చనిపోయే వాళ్ళల్లో కూడా ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం మనం గమనించవలసినటువంటి విషయం, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈనాడు తెలుసుకోకుండా ఎక్కడికో ఒక్కడికి వెళ్ళిపోతున్నామని అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం.
పరిశుద్ధ గ్రంథం మనకి ఎంత వివరంగా బోధిస్తుంది, తెలియపరుస్తుంది అంటే, అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మన మన శరీరాన్ని ధరించి మానవుడిగా జీవించారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సర్వమానవాళి పాప ప్రాయచిత్తము కొరకు యజ్ఞముగాను హోమముగాను ఆయన సర్వమానవాళి కొరకు ప్రాయచిత్తం చేయబడ్డాడు. చేయబడి సమాధి చేయబడి మృత్యుంజయుండై 3వ దినమున తిరిగి లేచారని చక్కని నిర్ధారణ మనకు ఉంది, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి గమనించవలసింది ఏంటంటే, నేను పుట్టాను కనుక నేను ఒకరోజు చనిపోవాల్సింది. మరి ఎప్పటి వరకు ఉండాలి మనము? ఆయన పెట్టినంత వరకు ఉండాలి. మరి ఉండట్లేదు ఎందుకని? తను ఆయన చెప్పినట్టు మనము జీవించకపోవటం. చిన్నపిల్లల్ని చూస్తాం కదండి. చిన్న పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటే వాళ్ళ యోగక్షేమములు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏది చదువుతారంటే అది చదివిస్తారు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తారు. ఆయన భార్య కొరకు ఎదురు చూస్తారు, ఎవరిని చెయ్యాలి మా అబ్బాయికి, మా అమ్మాయిని ఎవరికి ఏ ఇంటికి ఇవ్వాలని ఎంతగా ఎదురు చూస్తారండి. అది ఈనాడు ఆ మాటలు వినకుండా వాళ్ళ జీవితాలని స్పాయిల్ చేసుకుంటున్నటువంటి వారిని చూస్తాం. తల్లికి తండ్రులకు కూడా కానరు, వాళ్ళు ఎక్కడో వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఎటుపోయారో ఏమయ్యారో, పుట్టారా, వాళ్ళు పుట్టారనుకోలేము, పుట్టారు చనిపోయారని కూడా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు కనబడకుండా ఉండటం ద్వారా, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించటం ద్వారా. కానీ ఆ విధంగా జీవించడానికి కాదు కదా మనం ఈ భూమి మీద పుట్టింది. మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే పరిశుద్ధ గ్రంథంలో, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీవు ఈ భూమి మీద దీర్ఘాయుషుడుగా ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. ఈ భూమి మీద మనం 120 సంవత్సరాలు ఆయన ఇచ్చిన దీర్ఘాయువు మనకి. మనం ఉండాలంటే ఏం చేయాలంట? సన్మానించాలి. ఎవరిని? తల్లిని తండ్రిని. ముందు దైవము. కానీ దైవమే ఏం చెప్తున్నాడంటే, ముందుని మొట్టమొదట నీ తల్లిని తండ్రిని సన్మానించమంటాడు. తల్లిదండ్రుల తర్వాతే దైవం పిల్లలకి. వాళ్ళకి ఇంకా ఊకారాలు, వాళ్ళకి ఇంకా అన్నీ తెలియవు కాబట్టి అన్నిటికీ బాధ్యులు మరి తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులకు విధేయులై ఉన్నప్పుడు ఏమవుతామంటే దీర్ఘాయువు కలిగి ఉంటాం. ఈ భూమి మీద దీర్ఘాయువుగా ఉండకపోవడానికి కారణం మనమే. మనమే పోగొట్టుకుంటున్నాం. ఏంటది? దేవుడు చెప్పిన మాటను మీరుతున్నాం. మొట్టమొదటి తల్లిదండ్రులకే అవిధేయులుగా జీవించటం. వాళ్ళు పలకరాని మాటలు పలుకుతుంటారు. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళు పలకటం ద్వారా ఏం జరుగుతుంది? అవి తప్పకుండా నెరవేరుతాయి. అర్ధంతరానే ఈ లోకంలో భార్యలను వదిలిపెట్టి, భర్తలను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి వాళ్ళు చేయవలసింది చేయకుండా, జీవించాల్సిన కాలం జీవించకుండా వెళ్ళిపోతున్నారు. అప్పుడు మళ్ళీ అంటుంటారు ఏమని? అది కూడా దేవుని చిత్తమే లేండి, దేవుడే తీసుకుపోయాడు అంటారు. తప్పు అది. దేవుని మీద మనం నింద వేయటానికి సరిపోం. మనం అవిధేయులమై ఉండి మనము దేవుడు చెప్పినట్టుగా జీవించకపోవడం ద్వారా మనం పోతున్నాము. కానీ మధ్యలో దేవుడే తీసుకుపోయాడు అని అంటుంటారు. చాలా తప్పండి. ఈనాడు దేవుడు మనలో పెట్టారు. మానవుడు ఎక్కడ? సామెతల గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ఉంది, ఒకటి లేదనే మాట లేదండి. సమయ సందర్భంగా మనం ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా లేదా అని మనకు నిర్ధారణ అవుతుంది. సామెతలు 18:21 ఏమంటున్నాడు? జీవ మరణములు నాలుక వశం. ఎవరి వశం అండి అయ్యి? దేవుని వశంలో ఉండాల్సినవి. జీవము మరణము ఎవరి వశంలో ఉండాలి? దేవుని వశంలో ఉండాలి. కానీ దేవుని వశంలో ఉండే ఎవరి వశంలో పెట్టాడు? నాలుక వశంలో పెట్టాడు. నాలుక ఎక్కడ ఉంది? మనలో ఉంది. అంటుంటారు కదండి, అమ్మో వాళ్ళు పలికితే, ఆమె పలికితే, ఆయన పలికితే, ఆయన చూస్తే, చూశారంటే అరగదండి.
ఓర్వరండి. లేక పలికారంటే ఆ నాలుకతో అది అవుతుంది. అందుకని వాళ్ళ చేత అపశకనాలు పలికించుకోవద్దు. మంచివే పలికించుకోవాలి. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవటం, కనపడకపోవటం మంచిదని అనుకుంటుంటారు. ఎందుకంటే వారి నాలుకతో పలికినటువంటి నెరవేరుతున్నాయి కాబట్టి చూస్తారు కనుక, చూసి ఆ వ్యక్తిని చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తితో ఉంటారు. ఇది నిజమా కాదో మీరే గ్రహించండి. నేనైతే చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను ఈ మాటలు. నేను ప్రభువుని గుర్తెరిగింది 83లో, 1983లో నేను రక్షించబడింది. కానీ నేను గ్రహిస్తూ అంత క్రితమే వింటూ వచ్చాను. ఆ నాలుకతో, ఆ కంటితో చూడటం, పలకటం అనేది ఎక్కడ పెట్టాడంటే దేవుడు జీవాన్ని, మరణాన్ని నాలుక వశంలో పెట్టాడు. ఎవరిది ఇది? ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన పోలిక అయినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ముఖ్యమైన అవయాన్ని అంటారు. ఏది? కన్ను అంటారు, చెవు అంటారు. అన్నిటికంటే చిచ్చు పెట్టేది నాలుక అంటారు. యాకోబు పత్రికలో అంటాడు, సర్వ ప్రపంచాన్ని తగలబెట్టేది ఏదంటే చిచ్చు పెట్టేది నాలుక. ఈ నాలుకలో మంచి పెట్టాడు, చెడు పెట్టాడు. తగలబెట్టేది ఉంది, బ్రతికించేది ఉంది. 100 ఏళ్ళు బతుకు బిడ్డ, చల్లగా 100 ఏళ్ళు బతుకు, కడుపు నిండా పిల్లలు కనుకో. కానీ మంచి ఐశ్వర్యవంతుడుగాను, ఆరోగ్యవంతుడుగాను, భాగ్యవంతురాలుగాను నీవు నిండా 100 ఏళ్ళు బ్రతకాలి అని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేంతో? ఈ నాలుకతో. ఇదే నాలుకతో దానికి ఆపోజిట్గా పలకరాని మాటలన్నీ కూడా పలుకుతారు. ఎవరు? తల్లి తండ్రే పలుకుతుంటారండి. మొట్టమొదటిగా ఎలా పుట్టావురా, ఎలా పడ్డావురా మా కడుపులో, మా వంశంలో నాలో నా పేరు చెడగొట్టడానికి, మా యొక్క వంశంలో లేని పేరు వచ్చావేరా ఏంట్రా అని చాలా బాధపడతారు. అంతేకాక ఎప్పుడైనా వారు పలికే మాటలను వినగానే చంపేశావు కదే అంటారు. చంపారా? మాటతో. పలకరాని మాటలు ఆ పిల్లలు పలికినప్పుడు ఆ తల్లిదండ్రి చచ్చిపోయి బతుకుతూ ఉంటారు. ప్రతిరోజు చస్తున్నారు మనిషి. తెలుసా మీకు? పడుకున్నాడంటే ఆ వ్యక్తి చనిపోయిన వాడితో సమానం. దాన్ని ఏమన్నారంటే తాత్కాలికమైన నిద్ర. ఏ నిద్ర అది? తాత్కాలికమైన నిద్ర, శాశ్వతమైన నిద్ర. ఏమంటారు? యేసురత్నం పోయాడంట శాశ్వతమైన నిద్రలోకి అంటారు నన్ను, చనిపోతే. మరి పడుకున్నవాడు నిద్రపోయాడు, డిస్టర్బ్ చేయకండి, లేపకండి అంటారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా. ఇది తాత్కాలికమైనటువంటి మరణం. శాశ్వతమైనటువంటి మరణం అంటే తాత్కాలికమైన నిద్ర, శాశ్వతమైన నిద్ర. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకొని ఉండాలి. నేను పుట్టానంటే నేను ఒక రోజు మళ్ళీ శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోవాలి. తాత్కాలికమైనటువంటి జీవితంలో, శరీరంలో ఉన్నాను. ఇది తాత్కాలికమైనదే కాబట్టి ఒకరోజు దీన్ని నేను విడిచిపెట్టాలి. శాశ్వతమైన దాని కొరకు నేను సిద్ధపడాలి. శాశ్వత దాని కొరకు ఏం కావాలి? సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా వినాలి. మాటలు మొదలుకొని చూపులు, వినికిడి, ఆలోచన, గ్రహింపు, ఏది మన హృదయంలో పెట్టుకోవాలో, ఏది పెట్టుకోకూడదో, ఏది వదిలేసేయాలో, ఏది వదలకుండా పట్టుకోవాలో, ఇవన్నీ కూడా తెలుసుకునే జ్ఞానము, తెలివి, వివేచన, బుద్ధి కలిగిన వాడనై వింటున్న నీవు కూడా వారై ఉండాలని కోరుతున్నాడు దేవుడు. తల్లిని తండ్రిని మొట్టమొదటిగా సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతులమై ఉంటాం. ఇది మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి 100-120 సంవత్సరాలు మాత్రమే దీర్ఘాయు. కానీ ఇంకా సదాకాలం దేవునితో ఉండేది ఉంది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో అంటాడు, 17-18 అంటాడు,
కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి. సదాకాలం మనం దేవునితో ఉంటాం. ఎంతకాలం? సదాకాలం. అంటే ఇక దానికి ఆది అంతం లేదు. మరి ఇక్కడ పుట్టుట గిట్టుట. పుట్టామంటే చనిపోవాల్సిందే. మరి ఎందుకు చనిపోతున్నాము మధ్యలో అర్ధంతరాన? మరి ఈ దీర్ఘాయు ఉండకుండా అంటే అది మన నాలుకే. మన నాలుకంటే ఎలా చెప్పగలం? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గారితో చెప్తున్నాడు దేవుడు. అబ్రహాం, నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను. ఏంటి ఆ శాపం? పోతావులే పోరా, నడమంత్రపు దానా అంటుంటారు కదా. వారి నాలుకతో పోతావు అనే పేరు పెడుతున్నారు. ఆ మాట విన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా అదే అంటుంటారు. అంటే అక్కడ ఏం రాయబడిందంటే సామెతలో 18:21లో జీవమరణంలో నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఏంటి దాని యందు ప్రీతి పట్టడం అంటే ఏంటి? అనిపించుకుంటూ ఉంటారు. అంటే ఏం కాదులే నాకు అంటారు, అలాగే జరగాలి అంటారు, వాడికి జరగాలి, ఆమెకు లేక నాకు జరగాలి అంటారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. అంటే ప్రీతి పడటం అంటే ఇష్టపడటం, దాన్ని స్వీకరించటం. ఈనాడు చాలామంది దాన్ని స్వీకరిస్తూ ఉంటారు, ప్రీతి పడుతూ ఉంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని రికగ్నేషన్ చేసి పెట్టుకుంటారు. జడ్జిమెంట్ అయిపోయి ఉంటారు. ఆ మాట జడ్జిమెంట్ అయిన తర్వాత ఇక వాడు ఉన్నాడు కదా మన పక్కన శత్రువు, వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక వాడు ఎప్పుడు దొరుకుతావు, ఏ రోగంలో దొరుకుతావు, ఏ యాక్సిడెంట్లో దొరుకుతావు, ఏ గుండెపోటు, ఏ విధంగా నిన్ను పట్టుకోవాలి, ఏ విధంగా నా దగ్గరికి తీసుకుపోవాలని వాడు వేట కానివలి ఎదురు చూస్తూ ఉంటాడు. వేటాడేటటువంటి క్రూర జంతువు, మృగం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో పట్టుకోవటానికి, ఆ విధంగా వాడు వేటాడుతుంటాడు. కానీ ఒక మాట రాయబడి ఉంది, ఏమంటాడంటే ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించడం. అంటే మరణానికి అప్పగించకుండా, తెగులు రాకుండా, వచ్చిన తెగుల నుంచి తప్పించడానికి, వచ్చే వాటి నుంచి తప్పించడానికి ఏం చేస్తాడు? ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ మనం నడుస్తూ ఉన్నప్పుడు మన నాలుకను జాగ్రత్త పెట్టుకుంటాం, మన ముఖ్యమైన అవయాలను జాగ్రత్త పెట్టుకుంటాం. అంతేకాక మనం ఎలా చూసుకుంటామంటే, ఎప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్తానో తెలియదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళటానికి నా తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో ఆయన చెప్పినదే నేను చెయ్యాలి, ఆయన వద్దన్నది నేను చేయకూడదు అని ఉంటాడు. ఈనాడు ఎక్కడ చూసినా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడి ఉన్నవి. కానీ ఆ పరిశుద్ధ గ్రంథముని ఈనాడు ధ్యానించడం లేదు, పరిశుద్ధ గ్రంథం అని కూడా పేరు పలకడం లేదు. అంటే వీడు పరిశుద్ధుడు కాదు. పరిశుద్ధుడు అయ్యాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే పరిశుద్ధుడు అని అర్థం. పరిశుద్ధుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం అని పలుకుతాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినవి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనకు రాసి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. దానిని మనం చదువుతూ ఉంటాం, వెంబడిస్తూ ఉంటాం. నేను ఇంకా ఏం నేర్చుకోవాలి, నేను ఇంకా ఏం మార్చుకోవాలి. ప్రతిరోజు నేను 66 సంవత్సరాలు దాటి వెళ్ళబోతున్నాయి. నేను కూడా ప్రతి క్షణము, నిమిషము, గంట, దినము నేర్చుకోవాల్సిన వాడనే, మార్చుకోవాల్సిన వాడు. ఒక్క దినము ఇన్నిట్లో జరుగుతుంది, క్షణము, నిమిషము, గంట, దినం. నేనైతే అంటాను, ఈ క్షణం ఒక రోజు, ఈ నిమిషం ఒక వారం, ఈ యొక్క నెల ఒక నెల. నిమిషము, క్షణము, రోజు, నిమిషం, వారం, నెల, మరి సంవత్సరం. అంటే నేను ఈ 4 పోల్చుకుంటానండి. ఒక రోజులోనే ఒక సంవత్సరం అయిపోతుందని. ఎలాగంటే మన దృష్టిలో మనం తీసుకోవాల్సింది. కానీ దేవుడు అంటాడు
ఆయన దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక్క దినం. అంటే మనం ఒక దినం వాళ్ళం కూడా కాదు, కానీ ఒక దినమే ఒక సంవత్సరంలాగా అయిపోతుంది అని నేను భావిస్తాను. ఒక రోజుని సంవత్సరంలాగా నేను భావిస్తాను. క్షణమే రోజులాగా. అంటే క్షణాలు లెక్క చేయం, నిమిషాలు లెక్క చేయం, గంటలు కూడా లెక్క చేయకుండా ఉంటున్నాం ఈనాడు. గంటలు కాదు, రోజులు కాదు, రోజులు, వారాలు, నెలలు, నెలలు, సంవత్సరాలు ఇస్తున్నాడు మనకి. కానీ నేర్చుకోవడం లేదు, మార్చుకోవడం లేదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాడు నేర్చుకుని మార్చుకున్న వాడిని ఒకరిని చూస్తాం. ఎవరిని? యోబు గారిని. యోబు గారికి ఒక పేరు వచ్చింది. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, నేను అన్నీ చెప్పట్లేదు అక్కడ, చెడుతనమును విసర్జించిన వాడై ఉన్నాడు అంటాడు. ఏం తనము అంటే చెడుతనంలోనే పుట్టాము ఈ లోకంలో, ఇదే పాపంలోనే పుట్టాము. కానీ ఈ పాపాన్ని తెలుసుకున్న తర్వాత ఇది నేను చేసేది, మాట్లాడేది, వినేది, చూసేది, ఇవి పాపం, ఇవి చెడు, దేవునికి ఇష్టమైనవి కాదు, ఇవి దేవునికి వ్యతిరేకమైనవి, ఇవి నేను చేయకూడదని వాటిని ఏం చేయాలన్నాడు. ఏం చేశాడు యోబు గారు? 1వ అధ్యాయం 5వ వచనంలో, చెడుతనమును విసర్జించిన వాడు దేశము భూమి అందంటాడు. ఇక్కడ భూమి అంతట్లో కూడా చెడుతనమును విసర్జించిన వాడు యొక్క వ్యక్తి ఎవరా అంటే దేవుడు రికగ్నేషన్ చేశాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో దేవాతి దేవుడు యోబును గురించి సాతానుతో చెప్తున్నాడు. చూశావా, నా భక్తుడిని చూశావా, చెడుతనమును విసర్జించిన వాడు. ఈనాడేమో ప్రతిరోజు మన నాలుకతో ఆ చెడుతనము, చెడు మాటల్ని మళ్ళీ జరురుకుంటున్నారండి. వాటిని పలకకుండా ఉండలేకపోతున్నారు. పలకరాని మాట నేను పలకకూడదు కదా, వినరానిది నేను వినకూడదు కదా, ఆలోచించరానిది నిన్నటిది నేను ఆలోచించకూడదు కదా. నిన్నటిదే ఆలోచించొద్దని రేపటి దినం దాని సంగతుల గురించి అది చింతిస్తూ అన్నాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నాడు. కానీ రేపటిది కాదు కదా, జరిగిన వాటిని మర్చిపోవట్లేదు మనం. లేక రేపు కాదు కదా, సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే ఆలోచించటం మంచిదండి. ఎందుకు? మనం దేవుని పని చేయటానికి ఉన్నాం. ఆయన చిత్తం నెరవేర్చడానికే ఈ భూమి మీద ఆయన పోలికగా, ఆయన స్వరూపంగా, ఆయన జీవం మనలో ఉంది. కాబట్టి మనం తప్పకుండా నేను ఇంకా ఏం చేశాను, ఏం చేస్తున్నాను, నేను ఇంకా ఏం చెయ్యాలి, నేను ఆయన పని చేయటం కోసమే కదా నేను ఈ భూమిపైకి వచ్చింది, నేను ఇలా ఈ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నది అని గ్రహించాల్సినటువంటి వారం. ఎందుకంటే మనం ఉన్నదే, ఈ భూమి మీద పుట్టిందే ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఏంటి ఆయన చిత్తం? దేవుడు ఎలా సృష్టించినాడు, దేవుని మాట విన్నవారు ఎట్లా ఉన్నారు, దేవుని మాటలు వినని వారు ఏమైపోయారు, ఈనాడు కూడా మరి నేను వింటే నేనేమవుతాను, నేను వినకపోతే ఏమవుతాను నేను అని నన్ను నేను పరీక్షించుకోవటానికి, పరిశోధించుకోవటానికి దేవుడిచ్చిన ఆరోగ్యం, అవకాశం, సమయం. కాబట్టి సమయం చాలా విలువైంది. ఈ ముందు నేను ఇంతవరకు ఏం చేయలేదు, ఏం చేయట్లేదు. ఇప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఇక మీదటైనా నేను చెయ్యాలి, మీదటైనా నేను చేస్తాను. యోబులాగా చెడుతనాన్ని విసర్జించేస్తాను. ఇంకా దాన్ని జ్ఞాపకం చేసుకోను, దాన్ని వదిలేస్తాను. ఇంకా నేనేం నేర్చుకోవాలో, ఏం మార్చుకోవాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు నాకేం నేర్పిస్తాడు, ఏం మార్చుకుంటానని ఎదురు చూస్తూ సిద్ధపడి ఇతరులను సిద్ధపరచుట కొరకే, మన తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చుట కొరకే ఈ భూమి మీద నేనున్నానని, మీరున్నారని. మరి మాటలను మనం క్లుప్తంగా చూసాము, కొన్ని మాటల్ని. కానీ ఎవరైనా మీరు దీనికి ఇది అర్థం కాలేదని కానీ, ఇది ఎలా అవుతుందని కానీ మీరు ప్రశ్నిస్తే ఫోన్ నెంబర్ తీసుకోండి. 9700141780 అనేటటువంటి నా ఫోన్ నెంబర్ని మీరు తీసుకొని ఇంకా ఈ యొక్క మాటల్ని ఇతరులకు షేర్ చేయండి, అందించండి. నేను కూడా
ప్రతిరోజు మీతో మాట్లాడాలని, నేను కూడా ఇంకా నేర్చుకోవాలి, మార్చుకోవాలని, మీ అందరికి కూడా ఈ జీవం కలిగిన మాటలు నేర్పించాలని నేను ఎదురు చూస్తున్నాను. రాత్రింబగళ్ళు మీతో మాట్లాడాలని నేను ఎదురు చూస్తున్నాను. దేవుడిచ్చిన ఆరోగ్యం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేర్చుకుందుముగాక, మనం అందరం మార్చుకుందుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మనం సదాకాలం దేవునితో ఉంటాం. ఆ భాగ్యాన్ని పోగొట్టుకొని వ్యర్థమైన వాటి కొరకు మన సమయాన్ని వ్యర్థం చేయకుండా ఆ నిత్యత్వం కొరకు అనుక్షణం సిద్ధపడదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. మీరు నాతో మాట్లాడతారని నేర్చుకుందాం, మార్చుకుందాం, ముందుకు సాగుదాం. ఓకే, ఉంటాను. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు, శుభములు. ఉంటానండి. అందరికీ బాయ్.